హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. ఈరోజు మనము స్నాక్ మళ్ళీ వర్షాలు అది పడుతున్నాయి కదా 2 days నుంచి. సో ఈవినింగ్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా, అది పాస్తాతో అనమాట. మైక్రోనీ పాస్తాతో కట్లెట్స్. సో దానికోసం మనం ఫస్ట్ ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ని ఇలాగా మరిగించుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కోసము. ఆ తర్వాత ఒక బౌల్ ఫుల్ ఆఫ్ మైక్రోనీ పాస్తా ఆర్ నార్మల్ పాస్తా ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం, అది మన చాయిస్. అలాగే వాటితో పాటు సేమ్ క్వాంటిటీ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఆ కార్న్ కూడా వేసేసి ఒక 7 minutes పాటు మనము వీటిల్ని ఉడికించుకోవాలి. ఈ రెండింటిని కూడా విడివిడిగా అయినా ఉడకపెట్టుకోవచ్చు, బట్ యాక్చువల్లీ రెండు సేమ్ కుక్ టైం పడుతుంది. పాస్తా అండ్ కార్న్ కూడా 7 minutesలో బాయిల్ అయిపోతాయి మనకి. అందుకని ప్రాసెస్ కొంచెం సింప్లిఫై అయిపోతుంది, అలా అని టైం కూడా సేవ్ అవుతుంది మనకి. అందుకని రెండు ఒకటేసారి బాయిల్ చేసేసిన తర్వాత 7 minutesకి ఇలాగా మనకి కుక్ అయిపోతూ ఉంటుంది. ఒకటి పట్టుకొని చూస్తే మనకి తెలిసిపోద్ది, మెత్తపడిపోతాయి. ఇంకా ఎక్కువ కుక్ చేసాము అంటే మ్యాష్ అయిపోతాయి అన్నమాట కార్న్ అండ్ అలాగే పాస్తా కూడా. సో అందుకోసము 7 to 8 minutes ఎగ్జాక్ట్గా. ఆ తర్వాత డ్రైన్ చేసేసుకొని వాటర్ అంతా కూడా ఇట్లాగా పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మ్యాష్డ్ పొటాటో, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, అన్ని స్నాక్స్లోకి పొటాటో మ్యాష్డ్ వేస్తూనే ఉంటాం జనరల్గా. సో ఉప్పు వేసి ఉడికించి పెట్టుకుని పొటాటోస్ అనమాట. ఒక 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. అందులో ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు మన రుచికి సరిపోను వేసుకోవచ్చు, కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అలాగే ఒక 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అది కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా కూడా ఆనియన్స్ని, ఉల్లిపాయల్ని, అలాగే పచ్చిమిరపకాయల్ని, కొత్తిమీరని ఒకసారి కలిపేసుకొని వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, పొటాటోలో ఉన్న వాటర్ తోటి మనకి బాగా ముద్దలాగా అయిపోతుంది. సో ఒకసారి మొత్తాన్ని కలిపేసి ఇలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా అండ్ కార్న్, అది దాన్ని వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసేసి కొంచెం మెల్లగా కలుపుతూ ఉంటే పాస్తా అది చితికిపోకుండా, కార్న్ కూడా చితికిపోకుండా ఉంటుంది అనమాట. బాగా ముద్దగా కావాలి అనుకుంటే, అది చితికిపోయినా పర్వాలేదు అనుకుంటే గట్టిగా కలిపేసి అలా పేస్ట్లా చేసేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం తినేటప్పుడు మనకి బాగుంటుంది అనుకుంటే ఇట్లా ముక్కలు అవ్వకుండా మెల్లగా కలుపుకుంటే బాగుంటుంది. మొత్తం పైనది కిందది ఒకసారి కొంచెం మెల్లగా నిదానంగా కలుపుకున్నామంటే అది చితికిపోకుండా ఉంటుంది. అలాగే పొటాటోతో కూడా మొత్తం అంతా బాగా కలిసేలా చూసుకోవాలి. సో లేకపోతే అడుగునంతా మన మ్యాష్డ్ పొటాటో ఉండిపోతుంది, పైన కార్న్ పాస్తా అలా ఉండిపోద్ది అనమాట. సో అలా కాకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా ఒకసారి ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము పాస్తా సీజనింగ్ మిక్స్ అన్నీ వేసుకోవచ్చు. ఆరిగానో, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మాత్రం వేస్తున్నాను నేను. ఇంకా చాలా చాలా ఉంటాయి మనకి పాస్తా మిక్స్లో, అవన్నీ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ బేసిక్గా అయితే ఈ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఈ రెండు వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట మనకి. సో ఈ రెండు వేసేసిన తర్వాత మెయిన్గా బైండింగ్ కోసము మనం ఏమీ ఫ్లోర్లు వాడట్లేదు కాబట్టి బ్రెడ్ క్రమ్స్, నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్ యూస్ చేస్తున్నాను. మన ఇష్టం, ఏదైనా బ్రెడ్ క్రమ్స్ యూస్ చేసేసుకోవచ్చు మనకి అవైలబుల్గా ఉన్న వాటిని బట్టి. సో ఇది జస్ట్ బైండింగ్ అనమాట, మనము శనగపిండి అలాంటివి ఏం వేయట్లేదు కాబట్టి. సో బ్రెడ్ క్రమ్స్ వేసేసి మరోసారి బాగా కలిపేసుకొని అది మనకి ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు వేసుకుంటే సరిపోతుంది. బ్రెడ్ క్రమ్స్ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఇలాగా రౌండ్ అవుతుంది అనుకునేంత వరకు చూసుకొని వేసుకోవచ్చు. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము చేతికి కొంచెం ఆయిల్ పామ్స్ని గ్రీస్ చేసుకొని ఇట్లాగా రౌండ్ కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు. చుట్టూ కొంచెం రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. బాగా సన్నగా కాకుండా, బాగా లావుగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. సో అట్లా రౌండ్స్ చేసుకోవచ్చు.
లేదంటే సిలిండ్రికల్ షేప్లో ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్స్లో కట్లెట్స్ లానే అవసరం లేదు అనుకున్నప్పుడు ఇట్లా నేను 2 కట్లెట్స్ చేస్తున్నాను. అలాగే ఇంకొక 2 సిలిండ్రికల్ షేప్లో చేసి పెడుతున్నాను. మొత్తం అన్నీ కూడా ఇట్లా చేసేసి పెట్టుకున్న తర్వాత మనము దీన్ని పాన్ ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ ఏదైనా మన ఇష్టం, ఎట్లా అయినా చేసుకోవచ్చు. నేనైతే పాన్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ ఆయిల్ అదంతా ఎక్కువ ఎందుకు అనేసి, సో ఇట్లా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా, వాటిని తెచ్చేసి ఇట్లా వేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైలో అన్నా చేసుకోవచ్చు. ఇట్లా చేస్తే ఫ్రై అవ్వవేమో అని మనము ఆలోచించాల్సిన లేదు, ఎందుకంటే అన్నీ కుక్డ్ అండ్ బాయిల్డ్ కాబట్టి. కార్న్, పాస్తా, అలాగే పొటాటో ఇవన్నీ బాయిల్డ్ కాబట్టి సో ఈజీగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనకి ఇట్లాగా ఒక సైడ్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక స్పూన్ హెల్ప్ తోటి మనము టర్న్ చేసుకుంటూ ఉండాలి. సిలిండ్రికల్ షేప్లో ఉన్నవి కొంచెం అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై అయితే ఒకటేసారి ఫ్రై అయిపోద్ది, బట్ ఇలా పాన్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం అన్ని సైడ్స్ కొద్దిగా ఈవెన్గా జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్స్ ఇవి మాత్రం ఊరికనే ఫ్రై అయిపోయి ఉంటాయి కదా, సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేస్తున్నాను. సిలిండ్రికల్ షేప్వి మాత్రం ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ పడతాయి, అది అన్ని సైడ్స్ ఫ్రై అవ్వడం కోసం. అంతే, మనం అన్ని కట్లెట్స్ని ఇట్లానే ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు. ఫైనలీ అయితే మన పాస్తా కట్లెట్స్ ఇలాగా రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట. క్రంచీ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్సైడ్ లాగా ఉంటాయి. సో దీన్ని మనం టొమాటో కెచప్తో కానీ లేకపోతే మైనీస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లోపల పొటాటో స్టఫ్ అది మెత్తగా ఉంటుంది, అలాగే బయట ఏమో బ్రెడ్ క్రమ్స్ వల్ల కొంచెం క్రంచీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రైనీ సీజన్లో ఈ వెదర్లో పర్ఫెక్ట్ స్నాక్ ఇది ఈవినింగ్ టైం. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.